అందరికి నమస్కారం. అయితే కేటీఆర్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ రాగానే యూరియా తిప్పలు ఎరువుల తిప్పలు పెరిగిపోయాయని మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. కేసీఆర్ గారు ముందు చూపుతోటి 10 ఏళ్లు ఎప్పుడు రాని యూరియా కస్టమర్ కాంగ్రెస్ రాగానే వచ్చిందని మాట్లాడుతున్నారు. ఒకసారి ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి మిత్రులారా మీరే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడు ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? కేసీఆర్ గారి ముందు చూపుతో. కేసీఆర్ గారు మిత్రులారా, ఈ అహంకారపు మాటలు, ఈ బలుపు మాటలు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు యూరియా తిప్పలంటే లేవంట. ఒకసారి తవ్వకాలంలో దొరికిన వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో కూడా మరి మీరే. 10-15 రోజులు బస్సులు పెట్టుకుని వస్తాను, ఉంటాను, పోతాను, చూస్తాను, పోతాను. వారం రోజులు అయితే చూసారు కదా రైతులు ఏ విధంగా కేసీఆర్ గారిని, గత ముఖ్యమంత్రిని ఏ విధంగా తిట్టారో. అంటే యూరియా కష్టాలు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఉంటది. ఎందుకంటే కేంద్రం పంపిస్తే గానీ మన తెలంగాణ రాష్ట్రానికి గానీ ఇతర రాష్ట్రాలకు గానీ వెళ్ళదు. కేంద్ర ప్రభుత్వం పంపిస్తేనే యూరియా వస్తుంది అన్నమాట. మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా. అయితే యూరియా కష్టాలు పెరిగిపోవడానికి కారణం, మరి కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడానికి కారణం మరి ఏందో అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు రైతులను రెచ్చగొట్టి ఈ విధంగా మాట్లాడితే దేనికి సూచన మరి కేటీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి తెలంగాణ రైతాంగానికి నేను ఒకటే కోరుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం ఏ ప్రభుత్వం వచ్చినా యూరియా కొరత అనేది ఉంటది. కాకపోతే యూరియా కొరత కొంచెం ఆటోమేటిక్ గా తగ్గుతా ఉంటది. అంటే యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అది వచ్చేంత వరకు కొంచెం సమయం పడుతుంది. కాబట్టి రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే విధంగా మళ్ళీ నువ్వు మాట్లాడితే నీకు తగిన బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తా ఉన్నాను కేటీఆర్.